ఇక గాలి జనార్దన్ రెడ్డి గొంతెమ్మ కోరికలతో హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు చెంచల్గూడ జైల్లో ఏ క్లాస్ సౌకర్యాలు కల్పించాలని పిటిషన్లో కోరారు. గాలి వీఐపీగా పరిగణించి సదుపాయాలు కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. వీఐపీ కేటగిరీ కింద పరిగణిస్తే జైలులో ఖైదీకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. వీఐపీ కేటగిరీ కింద పరిగణిస్తే జైలులో ఖైదీకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. ప్రత్యేక టేబుల్, స్టూల్, న్యూస్ పేపర్లు, పడుకోవడానికి చెక్క బెడ్, కార్పెట్, అలాగే కాటన్ షీట్, దోమతెర, ఒక జత చెప్పులు, కూలర్, ఈ బయట ఆహారం విడివిడిగా ఇస్తారు. అలాగే వారు ఉండటానికి ప్రత్యేక సెల్ను కూడా ఇస్తారు. మరోవైపు ఒక సాధారణ ఖైదీ మాత్రం తినడానికి ప్లేట్, గ్లాస్, నిద్రించడానికి తివాచీలు, దుప్పట్లు మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఓబులాపురం గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో దాదాపు 16 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి 2009 డిసెంబర్ 7న హైదరాబాద్లో సిబిఐ కేసు నమోదు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనంతపురం జిల్లాలో అక్రమంగా తవ్వకాలు జరిపి ఎగుమతి చేశారన్నది ప్రధాన ఆరోపణ. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఓఎంసీకి అనుమతులు ఇచ్చారని సిబిఐ నిర్ధారించింది. నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శులు, గనుల శాఖ డైరెక్టర్ అందరూ కుమ్మక్కై గాలి జనార్దన్ రెడ్డికి సహకరించారన్నది సిబిఐ ప్రధాన అభియోగం. వాటన్నింటినీ అడ్డుపెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి విదేశాలకు అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తరలించారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డితో పాటు అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు అప్పటి గనుల శాఖ డైరెక్టర్ విడి రాజగోపాల్, జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి బి కృపానందం సహా నిందితులుగా ఉన్నారు. ఇక ఈ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా నిందితురాలిగా ఉన్నప్పటికీ 2022లో హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రస్తుతం విచారణ పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి అంశాన్ని పక్కకు పెట్టి మిగతా నిందితులపై సిబిఐ కోర్టు విచారణ జరిపింది. గతంలో తాను బళ్ళారికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసును ఇంకా ఎన్నాళ్ల పాటు విచారిస్తారంటూ సిబిఐ కోర్టును మందలించింది. ఈ నేపథ్యంలో విచారణను వేగవంతం చేసిన న్యాయస్థానం 219 మంది సాక్షులను విచారించింది. మొత్తం 3337 డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుంది. ఇరువైపులా సుదీర్ఘ వాదనల తర్వాత మే 6న తీర్పు వెలువరించింది.